మాట్లాడతారు. ఇవాళ చూడండి, తెలంగాణ తల్లి అంటే ఏ విధంగా ఉండాలండి? ఇవాళ తెలంగాణ మెజార్టీ ప్రజల అభిప్రాయాల మేరకు ఇవాళ తల్లిని రూపొందించుకోవడం జరిగింది. ఇవాళ ప్రతి వ్యక్తి కూడా, తెలంగాణ ప్రతి బిడ్డ కూడా ఒక మా తల్లిగా, మా ఆడపడుచుగా ఇవాళ తెలంగాణ తల్లి దాంట్లో చూసుకుంటారు. అంత కనెక్టివిటీగా ఇవాళ తెలంగాణ తల్లికి రూపొందించడం జరిగితే దీని మీద కూడా వాళ్ళు మాట్లాడతారు, అవాక్కులు చెవాక్కులు పెడతారు. అందుకే తెలంగాణ ప్రజలే వాళ్ళ గతంలోనే బుద్ధి చెప్పారు. మీరు 10 ఏళ్లలో మరి ఎందుకు తెలంగాణ తల్లిని రూపొందించాలని మీరే ఒకసారి కంపేర్ చేయండి. అంటే నిండుగా ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నాడు ఆభరణాల గురించి. అంటే తెలంగాణ తల్లి, మన తల్లి ఆభరణాలు వేసుకుంటేనే మనం తల్లిగా చూస్తామండి. ఇది ఏ సంస్కృతి ప్రతీకండి? ఏం మాట్లాడతారండి? అంటే మాట్లాడాలి కాబట్టి ఏదో విమర్శించాలి, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కోసం మాట్లాడుతున్నారు తప్ప, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ముఖ్యమంత్రి మంత్రులను కలిసి మీరు ఆ రోజు సలహాలు సూచనలు ఇవ్వవలసి ఉండే. మీరు ఏనాడు అసలు ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయనటువంటి వ్యక్తులు ఒక నియంతృత్వంగా గడిలలో ఒక దొరసాని లెక్క నువ్వు నిండైన ఆభరణాలు వేసుకునే, అసలు అది నేను అదే చెప్తున్నా అండి. ఇది 21st సెంచరీలో నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు అంటే నీ తల్లిని ఎవ్రీడే వాళ్ళు నిండైన ఆభరణాలు వేసుకుంటారండి. ఇవాళ తెలంగాణలో మెజార్టీ ప్రజలు మరి చూడండి, అంటే కవిత లెక్క 50 లక్షల వాచ్ పెట్టుకున్నట్టు ఆ విధంగా తెలంగాణ తల్లి ఉండాలనా? అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలే ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాల్లో వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకుర్రు. తమ తల్లిగా, చెల్లిగా, తమ ఆడపడుచుగా ఇవాళ తెలంగాణ తల్లిలో చూసుకుంటారు. అంటే ఒక సాధారణ మహిళ ఇవాళ తెలంగాణలో 90% పైగా బడుగు బలహీన వర్గాలు, వాళ్ళందరికీ ప్రతీకగా, ఒక గ్రామీణ జీవితానికి ప్రతీకగా, ఒక చైతన్యానికి ప్రతీకగా ఇవాళ తెలంగాణ తల్లి రూపొందించుకోవడం జరుగుతుంది. ఒక సమ్మక్క సారక్కగా, ఒక చాకలి ఏలమ్మగా ఇవాళ తెలంగాణ తల్లి